ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ప్రభుత్వ భూములు ఎవరైనా కబ్జాలు చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మహబూబ్ నగర్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ నవీన్ కుమార్ హెచ్చరించారు. సోమవారం మిత్ర న్యూస్ ఛానల్ ప్రతినిధితో ఆయన ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలానగర్ మండల కేంద్రంలోని సర్వే నంబర్ 102, 105లో ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, వెంటనే బాలానగర్ తహసీల్దార్కు ఎంక్వైరీ నిమిత్తం ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా ల్యాండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్తో కూడా మాట్లాడామని, వెంటనే సర్వే నిర్వహించి ప్రభుత్వ భూమికి సంబంధించి పూర్తి వివరాలను త్వరలో మీకు అందిస్తామని ఆయన మిత్ర న్యూస్ ఛానల్ ప్రతినిధితో తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వములు ఎక్కడైనా కబ్జాలు గురి చేసి ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, వెంటనే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. జిల్లాలో ముఖ్యంగా మహబూబ్నగర్ డివిజన్లో ప్రభుత్వ భూములను ఎవరైనా కబ్జా చేసినా, ఆక్రమించుకున్నా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మహబూబ్ నగర్ డివిజన్లో ఆర్డీఓ నవీన్ కుమార్ చెప్తున్నారు. ప్రజెంట్ మనము మహబూబ్ నగర్ కలెక్టరేట్లో ఆర్డీఓ కార్యాలయంలో ఉన్నాము. మన ముందు ఆర్డీఓ నవీన్ కుమార్ ఉన్నారు. ఈ ప్రభుత్వ భూములు, కబ్జాలు తదితర విషయాలు తీసుకోవాల్సిన చర్యల గురించి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సార్ నమస్తే. సార్ ఇప్పుడు జిల్లాలో అంటే మహబూబ్ నగర్ డివిజన్లో అంటే జడ్చర్ల కావచ్చు, వేరే సమ్ కావచ్చు, ముఖ్యంగా బాలనగర్ మండల కేంద్రం మెయిన్ రోడ్ నేషనల్ హైవే దగ్గరలో ఒక 102, 105 అనేది గవర్నమెంట్ ల్యాండ్ ఉందని తెలిసింది మనకు. ఆ ల్యాండ్ను కొంతమంది కబ్జాలు చేయడం కానీ, దాన్ని కొద్దిగా కలుపుకోవడం కానీ, ఈ విధంగా సమాచారం మాకుంది. దాని మీద యాజ్ ఏ ఆర్డీఓగా మీరు ఏం చర్యలు తీసుకోబోతున్నారు? గుడ్ మార్నింగ్ అండి. జిల్లాలో ఎక్కడైనా ప్రభుత్వ భూములు కానీ ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్స్ ఎంక్రోచ్మెంట్స్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయి. కంపల్సరీ మా తహసీల్దార్స్ మేము అందరం గవర్నమెంట్ ల్యాండ్స్ ప్రొటెక్ట్ చేస్తాము. ఎక్కడైతే మీరు చెప్తున్నారో అక్కడ కూడా ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తాము. ఎంక్వైరీ చేసి ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ ఎవరైనా ఎంక్రోచ్మెంట్ చేస్తే దాన్ని ఆల్రెడీ వాళ్ళ దగ్గర నుంచి తీసేసి మేము ఫెన్సింగ్ చేసుకొని వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ ల్యాండ్ ప్రైవేట్ పర్సన్స్ని ఎంక్రోచ్మెంట్ చేయనీయం. ఇప్పుడు ఇదే ల్యాండ్ సంబంధించి గత వారం 10 రోజుల నుంచి కూడా వివిధ రకాల పేపర్లో రావడం జరిగింది. వాటి మీ దృష్టికి వచ్చిందే? ఆల్రెడీ ఇది మా దృష్టికి మీరు తెచ్చారు. మేము ఆల్రెడీ దాని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేసినాం. ఆల్రెడీ సర్వే రిపోర్ట్, ఆ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత మీకు టోటల్ దాని గురించి అసలు ఏం జరిగింది అనేది మేము వివరంగా చెప్తాం. సార్ ఇప్పుడు అది ఆ ల్యాండ్ సంబంధించి గతంలో కూడా మన తహసీల్దార్ గారు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈరోజు మీరు దాని గురించి స్పెసిఫిక్గా తహసీల్దార్కి ఏమన్నా వారికి ఆర్డర్స్ పాస్ చేశారా? లేదు, ఆల్రెడీ అది మా దృష్టికి వచ్చింది. మేము ఆల్రెడీ ఎంక్వైరీ ఈజ్ బీయింగ్ కండక్టెడ్. ఎంక్వైరీ అయిపోయిన తర్వాత ఆల్ ద ఫ్యాక్ట్స్ ఏదైతే ఉన్నాయో వి విల్ లెట్ యు నో. ఇప్పుడు ఆ భూమి ఒకవేళ గవర్నమెంట్ భూమి అయితే ఎవరైనా కబ్జాలు చేసుకుంటే మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? అది ఒకవేళ గవర్నమెంట్ ల్యాండ్ అయితే కంపల్సరీ మేము ఆల్రెడీ దాని పొజిషన్ తీసుకుంటాము. ఒకవేళ ఫ్యాక్ట్స్ అంటే సర్వే డిపార్ట్మెంట్ మొత్తం ఫ్యాక్ట్స్ వచ్చిన తర్వాత, తహసీల్దార్ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత వీ విల్ టేక్ నెసరీ యాక్షన్స్. ఇది ప్రభుత్వ భూమి కంపల్సరీగా అయితే అంటే 102, 105 ప్రభుత్వ భూమి అనేది తహసీల్దార్ కూడా డిసైడ్ చేశారు. వాటిని ఎవరైనా కబ్జా చేస్తే ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటామని, తర్వాత ల్యాండ్కు సంబంధించి ఫినిషింగ్ కూడా ఏర్పాటు చేసి ప్రొటెక్ట్ చేస్తామని తెలియజేస్తున్నారు. ఎంవి రమణ, మిత్ర న్యూస్ ఛానల్ నుండి మహబూబ్ నగర్.